హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోలో చూసిన విధంగా 2 ఆనియన్ 4 మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక గిన్నె పెట్టుకున్నాను అండి. గిన్నె బాగా వేడయ్యాక అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 నుంచి 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను అండి. అలాగే 2 లవంగాలు, 2 నుంచి 3 యాలకులు వేసుకున్నాను అండి. వీటిని ఇలా వేసిన తర్వాత వీటిని కలబెడుతూ ఉండాలి. అందులో ఒక 3 నుంచి 4 మిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే ఆనియన్ కూడా వేసుకున్నాను అండి. ఇలా ఆనియన్ వేగేటప్పుడు మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా బ్రౌన్ కలర్కి వస్తుంది. నేను ఇక్కడ కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత వీటిని కలుపుతూ ఉండాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మన గరం మసాలా వేసుకున్నాను. అందులో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను అండి. 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఇలా 4 కప్పులు వేయడం వల్ల మనం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. కరెక్ట్గా సరిపోతుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను అండి. ఉప్పు మీకు సరిపడా వేసుకోవచ్చండి. వాటర్ బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ను వేసుకొని దాన్ని మంచిగా కలబెట్టాలండి. ఫస్ట్లో ఇలా కలబెట్టడం వల్ల మసాలా రైస్కి బాగా పడుతుంది. ఇలా మంచిగా కలబెట్టిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక అర్ధ నిమ్మకాయ, నేను ఇక్కడ అర్ధమే తీసుకున్నాను అండి. ఫుల్ వేసి ఎక్కువ పులిపోతుంది. అర్ధం నిమ్మకాయ వేసుకొని మంచిగా కలబెట్టాలి. మీరు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోండి. ఇలా చేయడం వలన రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుందండి. మంచిగా కలబెట్టిన తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వలన రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. కంటిన్యూగా కలపెట్టడం వలన రైస్ ఎక్కువగా విరిగిపోతూ ఉంటుంది. రైస్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకున్నాక దాన్ని మనం సర్వ్ చేసుకొని చికెన్లో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.